Hey beautiful people, how are you all doing? Welcome back to my channel. Firstly, ignore my oily face. ఆయిల్ చేశాక గుర్తొచ్చింది నేను వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా అని. బట్ ఓకే, న్యాచురాలిటీ ఇంపార్టెంట్ బిగులు మనకి. అండ్ దిస్ ఇస్ మై మేకప్ వ్యానిటీ. నెక్స్ట్ డే నాకు మేకప్ ఆర్డర్ ఉండే, ఇట్స్ అ శారీ ఫంక్షన్ ఈవెంట్. సో దానికోసం వ్యానిటీ రెడీ చేసుకుంటున్నా. ప్రీవియస్గా వెళ్ళిన ఆర్డర్తో నాకు ప్రోడక్ట్స్ అంతా చాలా మెస్ అయిపోతాయి, థింగ్స్ అన్నీ మెస్ అయిపోతాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ లోపు నాకు చాలా కొత్తగా కనిపించాలి ప్రోడక్ట్స్ అన్నీ. అట్లయితే నాకు మంచిగా అనిపిస్తుంది. సో మొత్తం సెట్ చేసేసుకున్నా. అండ్ ఆర్డర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ థింగ్స్ ఏమైనా అక్కడ వదిలేసి వచ్చానేమో అని చెప్పి మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటా. నాకు నా వ్యానిటీ రెడీ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో. అండ్ రీసెంట్లీ ఐఎమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్. అది చేసి ఇదెందుకు చేస్తున్నావు అనుకుంటుండొచ్చు, బట్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అండ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే ఇది స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ గ్రాడ్యుయేషన్ చేయాలి అండ్ ఫ్యూ రీజన్స్ వల్ల చేయలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 1 year జాబ్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేసిన. యాక్చువల్గా ఫ్యూ పీపుల్ ఆర్ లైక్, ఇదేంది చదువుకోని వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, వాట్ ద హెల్ మ్యాన్. ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, కొత్త కొత్త బ్రాండ్స్ మార్కెట్లోకి వస్తాయి, అవన్నిటి గురించి చదవాలి, అవి ఏంటి, ఎలా, ఏంది అన్నీ తెలుసుకోవాలా, ఇదంతా ఉంటుంది. దీంట్లో కూడా చాలా చదువుకోవాలి. అసలు ఈ షిట్ అంతా ఎందుకు మాట్లాడతారో నాకు లిటరల్గా అర్థం కాదు. అండ్ జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఫర్ షూర్ నేను జాబ్ చేస్తాను అండ్ ఇది కూడా కంటిన్యూ చేస్తా, అదంతా ఓకే. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ మచ్ సపోర్టివ్ టు మీ అండ్ చాలా హెల్ప్ చేస్తారు. అండ్ ఫ్యూ పీపుల్ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా పర్లే, ఈ షిట్ అంతా మాట్లాడతారు, అసలు నా బ్రెయిన్లో నుంచి పోదు. సీరియస్లీ ఓకే, ఈ షిట్ అంతా పక్కన పెట్టేద్దాం. ఇంకా వ్యానిటీలో ఏదైనా మిస్ అయినా ఏదైనా లేకపోయినా నోట్ చేసుకుంటా నెక్స్ట్ ఆర్డర్ వరకు అది తీసేసుకోవడానికి. అండ్ అలా నోట్ చేసుకుంటేనే నాకు గుర్తుంటుంది, ఇది ఒకటే మనకున్న మంచి హ్యాబిట్. ఇంకా అలా నోట్ చేసేసుకొని నైట్ పడుకుండిపోయా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock లేసా. అసలు బయట వెదర్ అసలు ఎంత బాగుండే అంటే చాలా బాగుండే. అసలు మార్నింగ్ లేచి అలవాటే లేదు మనకి, ఫస్ట్ టైం అట్లా చూస్తున్నా. అండ్ ఇంకా ముందు రోజు బ్రషెస్ వాష్ చేసిన, ఆ డ్రై అయినాయలే చెక్ చేసుకుంటున్నా. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత బాగా వీడియోస్ తీస్తారు. అసలు నాకైతే చాలా పెద్ద టాస్క్ అసలు వీడియో రికార్డ్ చేయడం అంటే దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలి కదా. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచిగా వీడియోస్ రికార్డ్ చేస్తారు. మనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో ఓకే, స్టార్టప్ కదా, అట్లనే ఉంటుంది. అండ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఇస్ నథింగ్ బట్ పర్ఫెక్షన్, పర్ఫెక్షన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్, అంతేగా. ఇంకా క్లయింట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయినా. మా ఇంటి నుండి ఒక 5 to 6 kilometers అలా ఉంటుంది పక్కన ఊర్లో. అసలు పొద్దున్నే ఆ విలేజ్ వైబ్స్ చాలా బాగుండే, ఆ క్లైమేట్ బా నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇంకా వాళ్ళు చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా నేను రీచ్ అయిపోయినా, కానీ వాళ్ళు చాలా లేట్ చేసిండ్రు. ఆఫ్టర్నూన్ అయి ఉండే ఫంక్షన్, నన్ను మార్నింగే రమ్మన్నారు, వెయిట్ చేసిన. ఇంకా యాక్చువల్గా మేకప్ వేసేటప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ అసలు లైటింగ్ లేకుండే అండ్ చాలా హరీ ఉండే. ఇంకా అండ్ క్లయింట్ ఎంత లేట్ చేసినా పర్లేదు, కానీ మనం మాత్రం ఎగ్జాక్ట్ టైంగా ఉండాలి, బిఫోర్ ఉన్నా పర్లేదు. బికాజ్ మన సైడ్ నుంచి పర్ఫెక్ట్ ఉండాలి, చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. అదొక్కటే నేను అనుకుంటా ఎప్పుడు, కానీ ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళిపోతా అండ్ మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేకుండా చూసుకుంటా. సో యాక్చువల్గా నేను ముందుకెళ్ళి వీడియోస్, ఫొటోస్ తీద్దాం అనుకుంటున్నా, కానీ అంతమంది జనాలల్లో నాకు ముందుకు వెళ్ళాలంటే ఫుల్ సిగ్గైంది. బట్ వీడియో, ఫొటోస్ కోసం ట్రై చేసిన. సీ దట్ క్యూట్ ఈజ్, ఎంత బాగున్నారో. అండ్ వీళ్ళు సిస్టర్స్ అనమాట, చాలా క్యూట్ అండ్ ఫ్రెండ్లీ ఉన్నారు వీళ్ళు. ఇంకా ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయినా, పేమెంట్ అంతా తీసేసుకొని మొత్తం క్లియర్ చేసేసుకొని ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయినా. ఇంటికి వచ్చే వరకు 3:30 అరౌండ్ ఈవినింగ్ ఆ టైం అయింది. అసలు అప్పుడు కూడా ఎంత బాగుండే అంటే వెదర్ చాలా బాగుండే, ఫుల్ క్లౌడ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో దాంతోపాటు ఫుల్ ఎండ కూడా వస్తుంది. ఇంకా అట్లా వీడియోస్ తీసుకుంటా ఇంటికి రీచ్ అయిపోయినా. హాయ్ గాయ్స్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. ఇట్లా ఇట్లా చెప్పు. హాయ్
హాయ్. అండ్ ఇంటికి వచ్చే వరకు మా అమ్మమ్మ ఉండే, సో హాయ్ గైస్ అని చెప్పమంటే చెప్తున్నారు చాలా క్యూట్గా. ఇంకా అలా వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్ అయింది ఇంటికి వచ్చే వరకు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.